రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ షిప్, మాజీ షిప్ బెల్లా అని దాని పేరు. ఇప్పుడు వచ్చేటప్పటికి మెరైనర్, అది వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ తీసుకువెళ్తుండగా అమెరికా సీజ్ చేసినటువంటి ఆ షిప్ విషయంలో వార్నింగ్ ఇచ్చిన రష్యా ఒక అడుగు వెనక్కి తగ్గితే దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా ఇంకొక అడుగు వెనక్కి తగ్గింది. అందులో టోటల్గా 22 మంది ఉన్నారు. ఆ 22 మందిలో 3 భారతీయులు ఉన్నారు, 20 మంది ఉక్రెయిన్ క్రూ మెంబర్స్ ఉన్నారు. 20 మంది ఉక్రెయిన్ వాళ్ళు. ఉక్రెయిన్కి ఇప్పుడు పక్కన అమెరికాకి ఫ్రెండ్షిప్ కాబట్టి ఉక్రెయిన్ వాళ్ళు, కాబట్టి వాళ్ళని విడిచిపెట్టే బాధ్యత ఉక్రెయిన్ చూసుకుంటుంది. అమెరికా 2 రష్యన్స్ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళని అమెరికానే గతంలో అరెస్ట్ చేసింది, డిటైన్ చేసింది అమెరికన్ మిలిటరీ నార్త్ అట్లాంటిక్లో. వాళ్ళు ఇప్పుడు తర్వాత రిలీజ్ అయ్యాక వచ్చాక మళ్ళీ రష్యా తరపున ఈ మెరైనర్లో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరిని విడిచిపెట్టమని చెప్పేసి రష్యన్ విదేశాంగ మంత్రి మరియా జక్రోవా డిమాండ్ చేయటం, వెంటనే వాళ్ళిద్దరిని విడిచిపెట్టమని చెప్పి అమెరికా ఆదేశించింది. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి క్రూ మెంబర్స్ మాత్రం ఇంకా అంటే అమెరికా మిత్రుడైనటువంటి లేదా అమెరికా చెప్పు చేతలో ఉంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వాడిని మాత్రం 20 మందిని వదిలిపెట్టకపోవడం వింత.